తెలంగాణలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత లేదన్నారు సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. ఆయిల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. తప్పుడు ప్రచారంతోనే నో స్టాక్ బోర్డులు పెడుతున్నారని తెలిపారు. అనవసరంగా ఎవరూ ఆందోళన చెందవద్దన్న ఆయన తప్పుడు ప్రచారాల్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు లేకుండా చూస్తామంటున్న స్టీఫెన్ రవీంద్రతో మా ప్రతినిధి తిరుపతి చారి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై వాహనదారులు చాలామంది పెట్రోల్ బంకుల వద్దకు వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రంలో ఎక్కడ కూడా పెట్రోల్ కొరత లేదు అనేది సివిల్ సప్లై శాఖ చెప్తోంది. దీనికి సంబంధించి మనకు సివిల్ సప్లై శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, అసలు ఈ పెట్రోల్ డీజిల్ కొరత నిజంగా రాష్ట్రంలో ఉందా? ఎందుకు జనాలంతా ఈ వాహనదారులంతా అక్కడికి వెళ్తున్నారు పెట్రోల్ బంక్? తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ లేకపోతే ఎల్పిజి ఎట్లాంటి కొరత లేదండి. చాలా ఎడిక్వేట్ క్వాంటిటీస్ ఆఫ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఎడిక్వేట్ సప్లై కూడా చాలా నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నది. నిన్న చూస్తే మనము ఆల్మోస్ట్ డిమాండ్ కన్నా 2.5 టైమ్స్ ఎక్సెస్గా సప్లై చేసాము. అంటే 13,000 కేఎల్ వరకు రిక్వైర్మెంట్ ఉంటే ఆల్మోస్ట్ 30,000 వరకు ఓఎంసీస్ సప్లై చేయడం జరిగింది. సో ఎడిక్వేట్ క్వాంటిటీస్ ఆఫ్ మనకి రిజర్వ్స్ ఉంటేనే మనం సప్లై చేయగలం కదా. సో అసలు ఇబ్బంది ఏం లేదు. ఎడిక్వేట్ సప్లైస్ అండ్ క్వాంటిటీస్ ఉన్నాయి. సో పబ్లిక్ కూడా నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే అనవసరంగా ఎంతైతే వాళ్ళకి అవసరం ఉన్నదో మీరు తీసుకోండి. అవసరం కన్నా మించి కొనుక్కుంటే అందరికీ ఇబ్బంది అవుతుంది. ఓవర్ స్టాకింగ్ అండ్ ఓవర్ బయింగ్ అండ్ ఈ ప్యానిక్ బయింగ్ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. సో అది చేయొద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఏదైనా ప్రమాదాలు అంటే ఫుల్ ట్యాంకులు చేసుకోవడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగితే ఎలాంటి పరిస్థితులు? డెఫినెట్గా ఫుల్ ట్యాంక్ కాకపోయినా మనకి లూజ్గా పర్చేజ్ చేసి బ్యారెల్స్లో లేకపోతే కంటైనర్స్లో తీసుకెళ్తే డెఫినెట్గా అది ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్స్ అండ్ మనకి తెలిస్తే లాట్ ఆఫ్ హీట్ కూడా ఉన్నది. ఇప్పుడు ఈ టైంలోనే అట్లా కూడా లూజ్గా పబ్లిక్ పర్చేజ్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సార్, ఇప్పటి వరకు అంటే ఒకవేళ మనకి ఇంకా ఎన్ని నెలల వరకు మనకు ఈ పెట్రోల్, డీజిల్ కానీ గ్యాస్ కానీ ఇతర ఇంధనాలకు సంబంధించిన నిల్వలు ఉన్నాయి? మీరు చూస్తే దేశంకి మనకి 70 డేస్ సరిపోయి పెట్రోలియం అండ్ డీజిల్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. మోర్ దెన్ 70 డేస్. సో వీఆర్ వెరీ కంఫర్టబుల్. సో అసలు ఇబ్బంది ఏం లేదు. మనకి ఎక్కడా కూడా షార్టేజెస్ లేవు. కన్సిస్టెంట్గా మనకి ఈ క్రూడ్ ఆయిల్ అండ్ ఆల్సో ఈ ఫ్యూల్ అన్నది సప్లై మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా పబ్లిక్కి అందరికీ సప్లై జరుగుతూ ఉన్నది. పెట్రోల్ కంపెనీలకును ఈ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఈ పెట్రోల్ పంప్స్కు మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది. కొన్ని చోట్ల స్టాక్ అయిపోయిందనే బోర్డులు కూడా ఉంటున్నాయి. దానివల్లనే వీళ్ళంతా జనాలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారనే వాదన ఉన్నది వాహనదారులు. దీని మీద మీ కామెంట్? సప్లై చైన్లో అక్కడక్కడ కొంచెం ఇష్యూస్ రావడం వల్ల నో స్టాక్ బోర్డ్స్ అన్నది అక్కడక్కడ కనపడతా ఉన్నాయి. అది ఎందుకంటే డీలర్స్ ఏదైతే స్టాక్ ఉన్నదో అది డిప్లీట్ కాకముందే వీళ్ళు ఇండెంట్స్ పెట్టాలి. అది కానీ లేట్ పెడితే అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఆ వెహికల్స్ అంత దూరం నుంచి అంటే చెర్లపల్లి నుంచి లేకపోతే రామోజీ ఫిలిం సిటీ నుంచి వచ్చి ఇక్కడ లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేసుకునే టైం కొంచెం జరగడం వల్ల అక్కడక్కడ మనకి నో స్టాక్ బోర్డ్స్ పెట్టడం జరుగుతుంది. అది కూడా మనము అధిగమించాము, ఓవర్కమ్ చేసాము. ఎప్పుడు మనం డేటా చూసి వాళ్ళ సెల్లింగ్ ప్యాటర్న్ కూడా చూసి ఎప్పుడు మనకి పెట్రోల్ బంక్లోని ఈ స్టాక్స్ అనేవి డిప్లీట్ అవుతాయని ముందే యాంటిసిపేట్ చేసి అడ్వాన్స్గా ఇండెంట్ పెట్టి మనము తీసుకోవడం జరుగుతుంది. మనం ఎవరు కూడా పెట్రోల్, డీజిల్ అదేవిధంగా గ్యాస్కు సంబంధించిన ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దీనికి సంబంధించిన అన్ని చర్యలు చేపడుతుంది. అయితే ఎవరు కూడా పుకార్లను అవి నమ్మొద్దు. ప్రజలు వాళ్ళకి కావాల్సినంత ఈ పెట్రోల్, డీజిల్ తీసుకోవాలంటూ కూడా ఒకవైపు సివిల్ శాఖ సప్లైకి సంబంధించిన కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ ధనుంజయ్తో తిరుపతి చారి, 10 టీవీ, హైదరాబాద్.